హలో అండి, నేను పట్టు చీరలు ఎలా ఉతకాలో మీకు చూపిస్తాను. ఇవి ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఈ బట్టలు మనం చాలా రేటు పెట్టి కొంటూ ఉంటాము. అలాగే మనకి నచ్చి ఎంత రేట్ అయినా పెట్టి తీసేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు అవి ఒకసారికే కలర్ షేడ్ అయిపోయినా, పాడైపోయినా చాలా బాధపడుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనకి డ్రై వాష్కి ఇవ్వడానికి అవ్వలేనప్పుడు ఈ ఈ చీరని సెపరేట్గా, అంటే ఈ కలర్ ఊరిపోతాయి అని మాకు ఏదైనా అనిపించినప్పుడు అవి సెపరేట్గా వేరే నానబెట్టుకుని ఉతికితే అండి ఇలా నీట్గా ఉంటాయన్నమాట. తర్వాత కలర్ కూడా షేడ్ అయినా కూడా అంత చీర ఏమి పాడైపోయే పరిస్థితి ఉండదండి. అలాగే ఫాల్స్ వదలవు కదండి. మనకి చాలాసార్లు చీరలు వాషింగ్ మిషన్లో వేస్తాము, ఫాల్స్ వదలవు. అలాంటప్పుడు ఆ ఫాల్స్ కూడా కొంచెం ఎలా ఉతికితే పోతాయో మీకు చేసి చూపిస్తానండి. దానికోసం నేను ఈ బట్టలు మీకు ఇలా ఉతికి చూపిస్తున్నాను. అలాగే షర్టు కలర్స్ పోతాయని, కాస్ట్లీ బట్టలని సెపరేట్గా ఉతకమని మన మగాళ్ళు చెప్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు వాళ్ళు ఒకసారికే మనం ఈ కలర్ వదలేని షర్టులు చూపించి మనల్ని తిడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ షర్టులను కూడా ఎలా ఉతకాలో మీకు చూపిస్తానండి. వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత కూడా షర్టు కాలర్స్ వదలవు కదండి. షర్ట్ కాలర్స్ వదలవు, అలాగే చీర ఫాల్స్ కూడా వదలవు కదా. వాటికి కూడా చూడండి కలర్స్ ఎలా వదిలిపోయినాయో. అవి కూడా ఎలా ఉతకాలో మీకు ఉతికి చూపిస్తానండి. మీకు అవి ఎలా చేయాలో కూడా వాష్ చేసి చూపిస్తాను నేను. మనకి సాధారణంగా వాష్ చేసుకునే ప్లేస్ వేరుగా ఉంటుంది. లేదంటే వాష్రూమ్లో అయినా ఉతుకుతాము, లేదంటే బట్టలు ఉతుకునే ప్లేస్లో అయినా ఉతుకుతాం కదా. కానీ మనం వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత అవి తీసి ఉతకాలంటే మళ్ళీ చిరాకు అనిపించి మళ్ళీ మనం ఆ బట్టల్ని వదలలేదని వేసేస్తూ ఉన్నాం కదా. అలా వేయకుండా, ఒకవేళ అలా వేసామనుకోండి క్లాత్ అంతా పాడైపోతుంది. త్వరగా మనకి ఎంత కాస్ట్లీ షర్ట్ అయినా, ఎంత కాస్ట్లీ చీర అయినా వదలలేదని పిల్లల బట్టలైనా వేసేసామనుకోండి అవి పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా మనకి ఒకసారి వదలలేకపోయిన తర్వాత అవి తీసేసండి. ఇలాగా ఒక టబ్బో బకెటో ఏదో ఒకటి తీసుకునండి. బకెట్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. మీకు చూపించడం కోసం నేను టబ్లో వేసి చూపిస్తున్నాను. ఈ టబ్లో కాస్ట్లీ షర్ట్లు అనుకోండి, లేకపోతే కాస్ట్లీ చీర అనుకోండి. మీకు ప్రస్తుతానికి చీర చూపిస్తాను. ఈ పట్టు చీరని మీకు ఎలా వాష్ చేయాలో చూపిస్తానండి. ఒక టబ్ తీసుకున్నాను. అందులోకి నేను ఈ షాంపూ వేస్తున్నాను. మీరా షాంపూ, ఏ షాంపూ అయినా పర్వాలేదండి. మన దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ, హెడ్ అండ్ షోల్డర్ అయినా పర్వాలేదు. ఎన్ని షాంపూలు ఏ మోడల్ అయినా పర్వాలేదండి. అందులో ఏ క్వాలిటీ అయినా పర్వాలేదు. మనం 2-3 చీరలు తీసుకున్నాం అనుకోండి, ₹1 షాంపూలు ఉంటాయి కదా, అలాంటివి కూడా మనం వేసుకుని ఉతుక్కోవచ్చండి. ఎందుకంటే చీరలు పాడవకుండా ఉంటాయి. పైగా కలర్ షేడ్ అయినా కూడా దాని అందం పోదండి. కలర్ పోయేది ఎలాగ పోతుంది. వాషింగ్ మిషన్లో వేసినా, మనం బయట ఉతికినా అది కలర్ కనుక పచ్చి కలర్స్ అయితే మాత్రం కంపల్సరీ మనం ఎంత కాస్ట్లీ చీరైనా, పట్టు చీరైనా కూడా కలర్ పోతుందండి. అలాంటప్పుడు మనం వాటిని సెపరేట్గా, వాటిని ఇండివిజువల్గా ఎలా ఉతకాలో మీకు చూపిస్తున్నాను. నేను ఈ షాంపూ తీసుకున్నానండి, మీరా షాంపూ. ఈ షాంపూ ప్లేస్లో మీరు ఏ షాంపూ అయినా తీసుకోవచ్చు. నాకు అందుబాటులో ఇది ఉంది, నేను ఇది తీసుకున్నాను. ఈ షాంపూని వాటర్లో వేసండి, కొంచెం ఎక్కువసేపు గిలకరించాలి. అలాగే క్లినిక్ ప్లస్ అయినా పర్వాలేదండి, మీకు చూపిస్తున్నాను. ఒక చీరకి 2 షాంపూలు సరిపోతాయి. అదే మీరు ఎక్కువ చీరలు తీసుకున్నారనుకో ఇంకా ఎక్కువ షాంపూలు వేసుకోండి. క్లినిక్ ప్లస్ అయినా పర్వాలేదు అని చూపిస్తున్నాను మీకు. వేసుకునండి. ఈ షాంపూ వేసుకుని బాగా నురుగు వచ్చే వరకు, ఆ షాంపూ కలిసే వరకు గిలకరించాలండి. గిలకరించి వాటర్లో మనం ఈ చీరల్ని చీరలు అనేటప్పటికి కుర్చీలు పెట్టి వాటిని నానబెడితే బాగా వదులుతాయండి. మీకు చెప్పాను కదా మన వాషింగ్ మిషన్ వీడియోలో, కుర్చీలు పెట్టి వేస్తే అండి మనకి వాషింగ్ మిషన్లో ఎలాగైతే వదులుతాయో ఇందులో కూడా కుర్చీలు పెట్టి మనం నానబెట్టామనుకోండి ఈజీగా మనం ఫాల్స్ వదలలేనప్పుడు ఆ ఫాల్స్ తీసి కొంచెం ఆ ఫాల్స్ దగ్గర బ్రష్ పెట్టి ఉతుక్కోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. బాగా నురగొచ్చే వరకు గిలకరించుకునండి. ఈ చీరల్ని మనం అందులో నానబెట్టాలి. మీకు ఒక చీర మాత్రమే చూపిస్తున్నాను, అన్నీ అంటప్పటికి 5-6 గంటలు అయిపోతుంది కదా, అందుకని ఒక పట్టు చీర మాత్రమే చూపిస్తున్నాను. ఆ చీర కూడా కలర్ పోయిందండి. ఇప్పుడు మరి ఎలాంటి కలర్స్ తెలీదు. మనం ఎంత కాస్ట్లీ చీరలైనా కూడా కలర్ కొద్దిగా పోతూనే ఉంటున్నాయి. ఇది కూడా అలానే పోయింది కొంచెం కలరు. ఈ చీరనండి ఇలాగా కుర్చీలు పెట్టుకొని నానబెట్టాలన్నమాట. ఒక
ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. మనం వేసింది షాంపూ కాబట్టి నానబెట్టండి. ఈ షాంపూని మనకి ఒకవేళ డ్రై వాష్కి ఇవ్వడానికి అవ్వలేదు అన్నప్పుడు, మనకి అందుబాటులో ఏమీ డ్రై వాష్ సెంటర్లు లేవు అనిపించినప్పుడు, లేదా మనకి పని మనుషులు కూడా అందుబాటులో లేరు అనుకున్నప్పుడు ఇలాగా మనమే నానబెట్టుకునండి. కొంచెం శ్రద్ధగా ఈ చీరలను ఉతుక్కుంటే అండి, మనము ఎంతో ఇష్టపడి కొనుక్కుంటూ ఉంటాము, పాడైపోతూ ఉంటాయి కదా, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్నో వేలు పెట్టి కొంటూ ఉంటాము, ఆ చీరలన్నీ ఇలాగ ఒక్క ట్రిప్కే పాడైపోతే చాలా బాధ అనిపిస్తుంది కదండి. అందులోకి ఇలాంటి చీరలు మనం ఒకసారి కట్టేసి ఉతికేయలేము, 2-3 సార్లు కడతాము, తర్వాత ఇలా వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అలాగని అన్నిటితో కలిపి వాషింగ్ మిషన్లో వేసిస్తే అన్ని కలర్స్ ఒకదాని కలర్స్ ఒక్కటికి ప్రతి దానికి అంటుకుపోతూ ఉంటాయి, పిల్లల బట్టలకి పెద్దోళ్ళ బట్టలకి కూడాను. ఇలాంటి కలర్ ఊరిపోయే బట్టలు, మీకు బ్రైట్గా ఉన్న బట్టలన్నీ కూడా, డార్క్ కలర్స్ బట్టలన్నీ కూడా వేరే సెపరేట్గా దేనికి దానికి ఇండివిజువల్గా ఉతకడమే కరెక్ట్ అండి. హెయిర్కి మంచిదని షాంపూ ఎలాగైతే వాడతామండి తలకి, అలాగే ఈ పట్టు బట్టలకి కాస్ట్లీ షర్ట్లు, కాస్ట్లీ ప్యాంట్లు, పట్టు బట్టలు ఉంటాయి కదండి, మగవాళ్ళ బట్టలు కూడా ఇలాగ షాంపూలో ఎక్కువ నీళ్ళు పోసి నానబెట్టాలండి. మీకు చూపించడం కోసం నేను టబ్లో నానబెట్టడం వల్ల మీకు తక్కువలా కనిపిస్తుంది. అదే బకెట్లో అనుకోండి, మీరు ఈజీగా నానబెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. నానబెట్టుకునండి, ఒక అరగంట పక్కన పెట్టేసి దీన్ని బాగా నాననిచ్చండి. ఎక్కువసేపు గుంజేయకుండా స్మూత్గా ఉతుక్కుంటే అండి త్వరగా పాడవకుండా ఉంటాయి ఏ బట్టలైనా కూడా. అలాగే నేను ఈ షర్ట్లని ఎలా ఉతకాలో చూపిస్తానండి. ఇవి వాషింగ్ మిషన్లో వేసిన షర్ట్లు అండి. వాషింగ్ మిషన్లో వేసినా కూడా కాలర్స్ వదలవు కదా, అలాంటప్పుడు ఒకరోజు వీకెండ్లో అయినా, బ్యాచిలర్స్ అయినా, ఫ్యామిలీ అయినా ఇలాగా వీకెండ్లో ఒకసారి ఈ బట్టలన్నీ ఒక చోట పెట్టుకొని ఈ షర్ట్లను, అడుగు ప్యాంట్లు కూడా అడుగు కాల్ దగ్గర చివరి వదలదు కదండి, అలాంటప్పుడు అందులో 90% మనకి షర్ట్ వదిలిపోతుంది కాబట్టి, షర్ట్ అయినా ప్యాంట్ అయినా ఈ షర్ట్లని ప్యాంట్లని ఒకసారి ఇలా పక్కన పెట్టుకునండి. అవి నీటిలో నానబెట్టండి. మన దగ్గర ఉన్న ఏ సబ్బు ఉంటే ఆ సబ్బు, మీకు ఇంకా మురిగ్గా ఉన్నాయి బట్టలు, హార్డ్ వర్క్ చేసిన బట్టలు ఇవి అనుకున్నప్పుడు ఒక 4 అవర్స్ నానబెట్టేయండి సర్పో, లేకపోతే ఏదైనా లిక్విడో లేదంటే సబ్బు పెట్టేసి నానబెట్టేసేయండి. అప్పుడు బాగా వదిలిపోతాయి. అప్పుడు మీరు వాషింగ్ మిషన్లో వేసినా కూడా బాగా వదులుతాయండి. ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో వేసి తీసిన షర్ట్లు మీకు చూపిస్తున్నాను. ఈ షర్ట్లన్నీ ఇలాగా నీటిలో నానబెట్టండి. ఆ షర్ట్లకి మనం సబ్బు తీసుకునండి. కాలర్ ఎక్కడైతే వదలలేదో, ఈ చంకల దగ్గర, కాలర్ దగ్గర వదలదు కదండి, అలాంటప్పుడు సబ్బు పెట్టండి. ఈ కాలర్ దగ్గర బ్రష్ కొట్టామనుకోండి, మన దగ్గర ఉన్న ఏదో ఒక బ్రష్ ఉంటూనే ఉంటుంది కదా, కాలర్ చూసారా కొంచెం నల్లగా ఉంది, అది మొత్తం అంతా షర్ట్ వదిలిపోయింది, కాలర్ మాత్రం వదలదండి. వాషింగ్ మిషన్లో మనం ఎన్నిసార్లు వేసినా కాలర్ దగ్గర అలా కొంచెం నల్లగా ఉంటూనే ఉంటుంది. అలాగని మనం ఎక్కువసార్లు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, షర్ట్లు ప్యాంట్లు పాడైపోయే అవకాశం ఉంది. అందుకని ఒకసారి వేసిన తర్వాత వదలలేదనుకోండి, 90% అది వదిలిపోద్ది. కాబట్టి ఈ 10% ఈ చేతుల దగ్గర, కాలర్ దగ్గర వదలదు కదండి, మన దగ్గర ఉన్న సబ్బు ఏదో ఒకటి పెట్టేసండి. సర్ఫ్ సబ్బులు, రిన్ సబ్బులు, టైడ్ సబ్బులు ఉంటాయి కదా, అది పెట్టేసండి. బ్రష్ కొట్టామనుకో ఈజీగా వదిలిపోతాయండి. ఇలాంటివైనా సరే మన దగ్గర బ్రష్ ఉంటుంది కదా, మెత్తని బ్రష్, ఆ బ్రష్తోని శుభ్రంగా ఇలాగా ఒక అరగంట, మంది కాదనుకుని హార్డ్ వర్క్ చేస్తామనుకో తొందరగా వదిలిపోయండి. బట్టలు కూడా పాడవకుండా ఉంటాయి. మనం చాలా రేటు పెట్టి బట్టలు, షర్ట్లు, ప్యాంట్లు, ఈ చీరలు అన్నీ కొంటూనే ఉంటాము, చూసిందల్లా కొంటూనే ఉంటాము. కానీ ఈ ఉతికి టైం వచ్చేసరికి చాలా కష్టం అనిపిస్తుందండి. అందుకోసమే ఇప్పుడు వాషింగ్ మిషన్లు వచ్చిన, ఆ వాషింగ్ మిషన్లో ఈ షర్ట్లు కాలర్స్ వదలట్లే కదా, చాలా కష్టమైపోతూ ఉంది. ఈ ఒకప్పుడు బెటర్ అండి, శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకునే వాళ్ళమి, బట్టలన్నీ వదిలేవి, ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేసుకునే వాళ్ళం. ఈ వాషింగ్ మిషన్లు వచ్చాక సుఖం ఎక్కువైపోయి ఉతకలేకపోతున్నాం, అలవాటు అయిపోయింది. నాకు మా అబ్బాయి కొన్నాడండి 5 years బ్యాక్, అప్పటి నుంచి నాకు కూడా ఈ బట్టలు ఉతికి బాధ అయితే తప్పింది, కానీ షర్ట్ కాలర్స్ మాత్రం వదలవండి, చాలా కష్టమైపోతూ ఉంది. మా వారు తిడుతూనే ఉంటారు, షర్ట్లు ప్యాంట్లు అందులో ఎక్కువ వదలట్లేదని, కానీ ఉతకలేకపోతున్నాం కదా, అందుకని నేను వేసేసి వదలలేని వాటిని ఇలాగా తీసండి నేను
సబ్బు పెట్టి బ్రష్ కొట్టి ఉతుకుతూనే ఉంటాను. ఇది పాత పద్ధతే, మన పూర్వం నుంచి చేసిన పద్ధతే. కాకపోతే ఇప్పుడు అందరికీ పిల్లలకి తెలియట్లే కదండి. వదలలేదని మళ్ళీ 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 వాషింగ్ మిషన్లో వేసేస్తూనే ఉన్నారు. బట్టలు త్వరగా పాడైపోయి అవి మొత్తం వాటి పీసుల్లాగా వచ్చేసి చాలా చండాలంగా తయారవుతున్నాయి. మళ్ళీ మళ్ళీ ఆ బట్టలు వేసుకోవాలంటే ఈ మగాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు. అందుకనండి ఇలాగా మీరు బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత కాలర్లు వదలలేని వాటిని ఇలాగా సబ్బుతో హ్యాండ్ వాష్ చేస్తారనుకో చాలా నీట్గా వదిలేస్తాయండి. శుభ్రంగా మనకి 90% అందులోనే ఉతికేస్తుంది కాబట్టి అది మనం ఇలాగా హ్యాండ్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఏ బట్ట అయినా కూడా మనం ఒక 4-5 సార్లు జాడించేస్తే ఈజీగా త్వరగా వదిలిపోతాయండి. బట్టలన్నీ కూడా నేను ఇలాగా మీకు ఒక 3 సార్లు చేసి చూపిస్తున్నాను. అన్నీ కూడా మనం ఇలాగా చేతితో గుంజేసుకున్నాం అనుకోండి, బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీస్ అయినా మన పాపం ఇండివిజువల్గా రూముల్లో ఉండిపోతూ ఉంటారు కదా బ్యాచిలర్స్, వాళ్ళకు కూడా పాపం బట్టలు ఉతుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందరికీ వాషింగ్ మిషన్లు ఉండవు కదా. హాస్టల్లో కూడా ఇప్పుడు వాషింగ్ మిషన్లు పెట్టారనుకోండి, అయినా సరే అందులో కూడా వదలవు కదా. అలాంటప్పుడు ఈ వీకెండ్లో ఈ బట్టలన్నీ తీసుకొని ఇలాగా బ్రష్ కొట్టి సబ్బు పెట్టి ఇలా నీట్గా ఉతుక్కున్నారనుకో చాలా క్లాస్గా ఉంటాయండి. ఈ ఉతికిన బట్టలని చక్కగా ఐరన్ చేసుకున్నా లేకపోతే ఐరన్కి ఇచ్చినా కూడా చాలా క్లాస్గా కనిపిస్తాయండి. లేకపోతే కాలర్ దగ్గర మట్టి ఉండిపోయి వాళ్ళు వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా అఫీషియల్గా ఉంటారు కదా మగాళ్ళు, అవి వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడిపోయి మనల్ని అనలేక ఏమి చేయలేక ఆ పక్కన పెట్టేస్తూ ఉంటారు వాటిని. అలాంటప్పుడు మనం ఇలా హ్యాండ్ వాష్ చేస్తామనుకోండి, ఆ బట్టలన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. బీరువాల్లో ఎన్నో బట్టలు ఉండిపోతూ ఉంటాయి కదా, ఈ బట్టలు కొంచెం కాలర్ నల్లగా ఉన్నా కూడా వేసుకోరు, పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా హ్యాండ్ వాష్ చేస్తారనుకో, చూసారా చేతుల దగ్గర కూడా నల్లగా ఉంది, అందులో కొన్నిసార్లు వదలదండి. అలాంటప్పుడు ఇలా తీసి మనకి చెప్పాలంటే 90% సుఖం వచ్చింది కదా వాషింగ్ మిషన్ వల్ల, ఈ గ్రైండర్ వల్ల, అన్నింటి వల్ల కూడా. ఈ కొంత మనం కష్టపడాలండి, తప్పదు. ఈ బట్టలు మనం శుభ్రంగా వాళ్ళని క్లాస్గా నీట్గా చూడాలనుకున్నప్పుడు మనం ఇలా హ్యాండ్ వాష్ చేసి ఇవ్వడమే బెటరు. లేదంటే మనకి హెల్త్ బాగోలేదన్నప్పుడు ఈ బట్టల్ని వాళ్ళు ఉతుక్కుంటేనే బెటర్ అండి. వీకెండ్లో భార్యకి సాయం చేయడం తప్పేం కాదండి. భర్త అనేవాళ్ళు ఇలా హెల్ప్ చేసి, చిన్నపిల్లలు ఉండేటప్పుడు అన్నీ ఒకళ్ళే చేయాలంటే ఏ ఆడవాళ్ళకైనా కష్టమే కదా. భర్త అనేవాళ్ళు ఇలాగా బట్టలు హ్యాండ్ వాష్ చేసుకోవడం, పిల్లల్ని ఎత్తుకోవడం ఇలాంటివి చేస్తారనుకో కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఏ ఆడవాళ్ళకైనా. అలాగని మొత్తం పనులు ఎవరు మగవాళ్ళకి చెప్పర్లేండి. మీరు కూడా అర్థం చేసుకుని, భార్యని అర్థం చేసుకున్న వాళ్ళైతే ఇలాంటి పనులు కొంచెం కొంచెం ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఉంటారు. అలా మీరు కూడా సపోర్ట్గా ఉండాలని మీ భార్యకి నేను చెప్తూ ఉన్నానండి. అందుకే నేను మీకు ఈ హ్యాండ్ వాష్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇలా సబ్బు పెట్టిన తర్వాత బట్టలన్నీ ఇలా జాడించేసుకుంటే చాలా బాగుంటుందండి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఈ బ్యాచిలర్స్ అయినా, రూముల్లో ఉండే స్టూడెంట్స్ అయినా కూడా ఇలా నీట్గా సబ్బు పెట్టి శుభ్రంగా బ్రష్ కొట్టి ఇలా ఉతికేసుకున్నారనుకో మనకి బట్టలు చాలా క్లాస్గా కనిపిస్తాయండి. ప్రతిరోజు కొత్త బట్టలు వేసుకుని తిరగలేం కదా. మనకున్న బట్టలే మనం అందంగా ఉంచుకోవడం, నీట్గా ఉంచుకోవడం చేయాలి. చూసారా బట్టలన్నీ ఎంత నురగొస్తుందో, అంతేగాని మురికేమీ రావట్లేదండి. అంటే ఆల్రెడీ వదిలిపోయింది కదా. కాలర్ దగ్గర వాళ్ళు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు అయితే కలర్స్ వేసుకుంటూ ఉంటారు కదండి, ఆ కలర్ వల్ల కూడా, హెయిర్ డై వల్ల కూడా ఈ షర్ట్ కాలర్లు నల్లగా అయిపోతూ ఉంటాయండి. అవి అయితే నిమ్మకాయ ఉప్పు పెట్టి క్లీన్ చేస్తే పోతాయండి. నిమ్మకాయ ఉప్పు పెట్టిన తర్వాత సబ్బు పెట్టచ్చు, లేదంటే సబ్బు పెట్టిన తర్వాత అప్పుడు కూడా వదలకపోతే నిమ్మకాయ ఉప్పు పెట్టి ఆ కాలర్ దగ్గర క్లీన్ చేస్తే సరిపోతుందండి. ఇవన్నీ కూడా ఇలాగా నేను సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టి ఇలా జాడిస్తున్నానండి. మీరు కూడా ఇలా బట్టలు ఎవరికైనా ఉతుక్కోవడం రాకపోతే ఇలా ఉతుక్కుంటారని చెప్తున్నాను. మగ పిల్లలు సాధారణంగా స్టూడెంట్స్ పాపం ఈ హాస్టల్ ఉండే వాళ్ళకి బట్టలు ఉతుక్కోవడం రాదు కదండి. వాళ్ళ మదర్ చేసినప్పుడు వాళ్ళు చూడరు, కానీ ఇలాంటప్పుడు అవసరమైనప్పుడు ఎలా ఉతుక్కోవాలా అని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు చూస్తారని ఈ వీడియో చేశాను. మనం ఎన్నో వీడియోస్ అవసరానికి పెడుతూ ఉన్నాం కదా, ఈ వీడియో కూడా యూజ్ అవుద్దని మీకు చేసి చూపిస్తున్నాను. ఇలా తెల్ల నీళ్ళు వచ్చే వరకు బట్టలన్నీ సబ్బు పెట్టి మనం ఈ
క్లీన్ చేసిన బట్టలని ఇలాగా వాష్ చేస్తే సరిపోతుందండి. తెల్లనీళ్ళు వచ్చే వరకు జాడించేసుకుంటే బట్టలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. మీకు 3 సర్ట్లు చేసి చూపించాను. అన్ని బట్టలు కూడా తెల్లనీళ్ళు వచ్చిన నురుగంతా పోయిన వరకు ఒక 4-5 సార్లు జాడించుకుంటే సరిపోతుందండి. జాడించుకొని చక్కగా క్లిప్పులు పెట్టేసి ఆరేసుకోనండి. ఒకవేళ టైం ఉంటే ఐరన్ చేసుకోవడం, లేదంటే ఐరన్కి ఇవ్వడం చేసుకుంటే చాలా బాగుంటుందండి. బట్టలు వేసుకోవడంలోనే కదా మనకి డీసెన్సీ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మనల్ని చూడరు, మన డ్రెస్సింగ్ సెన్సే కదండి చూస్తారు. మన డ్రెస్లోనే ఉంటుందండి మనకు విలువ. మనుషులకి ఎక్కడ ఉందండి విలువ? ఇప్పుడు వేసుకున్న బట్టలు, వేసుకున్న వస్తువులే కదా. ఇలాగా తెల్లనీళ్ళు వచ్చిన వరకు బాగా జాడించుకునండి. ఇలా నీట్గా ఉతుక్కోవాలన్నమాట. నేను అన్ని బట్టలు కూడా ఇలాగే ఉతికేనండి. ఇలాగే జాడించాను. చూసారా కాలర్ అంతా తెల్లగా వచ్చేస్తుంది. పోయినాయి కూడా కాలరు వాషింగ్ మిషన్లో వదిలేనివన్నీ మీకు ఇలా చేసి చూపిస్తున్నాను. ఒకవేళ డైరెక్ట్గా మీరు ఉతుక్కోవాల్సి వస్తే ఒక 4 అవర్స్ ముందో 3 అవర్స్ ముందో సర్పేసండి నానబెట్టేసి ఇలాగే సబ్బు పెట్టి ప్రెస్ కొట్టేసారనుకో నీట్గా వదిలేస్తుందండి. మురికంతా వదిలేసిన తర్వాత శుభ్రంగా ఇలా తెల్ల నీళ్ళలో బకెట్లో జాడించుకున్నారనుకో ఎక్కువ నీళ్ళు పోసి చాలా నీట్గా తెల్లగా బట్టలు తయారవుతాయండి. ప్రతి బట్టని కూడా పిండేయకూడదండి, ఎక్కువ గట్టిగా పిండేయకూడదు. కాస్ట్లీ బట్టలు ఎప్పుడు కూడా పిండకుండా నీళ్లు వాడేసి పక్కన పెట్టేసండి. నీళ్ళు వాడేసిన తర్వాత నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆరబెట్టుకుంటే బాగుంటాయండి. చాలా చీరలైనా, కాస్ట్లీ బట్టలైనా, కాస్ట్లీ పట్టు బట్టలైనా కూడా పిండకూడదండి. ఇప్పుడు ఆ బట్టలు జాడిస్తానండి, పక్కన పెట్టేసాను షర్ట్లు, ప్యాంట్లు. ఇప్పుడు మీకు ఈ చీర చూపిస్తున్నాను. చూసారా చీర కలర్ ఎలా ఊరిపోయిందో. మనం షాంపూలో పెట్టినా కూడా ఊరిపోయింది. అలాగే మగవాళ్ళ బట్టలు కూడా ఇలాగే షాంపూలో పెట్టి పట్టు బట్టలు ఉతకాలండి. వాషింగ్ మిషన్లో అయితే మాత్రం వేయకూడదండి, పాడైపోతాయి. ఈ పట్టు బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేయకూడదు. వేయడం వల్ల వదలదని కాదు, ఈ కలర్ వాటికి అన్నిటికి అంటిపోయండి. మొత్తం బట్టలన్నీ కూడా పాడైపోతాయి. చిన్నపిల్లల బట్టలు ఏంటి, పెద్దోళ్ళ బట్టలు ఏంటి, ఎక్కువగా మెత్తగా ఉండే బట్టలు ఈ కలర్ని పీల్చేసుకుంటాయండి. అందువల్ల ఆ బట్ట అసలు వదలదు, మిగతా బట్టలన్నీ కూడా అంటిపోతాయి. అందువల్ల వేయకూడదండి. ఈ బట్టలన్నీ కూడా పట్టు బట్టలు, పట్టు చీరలు కూడా ఇలా నీట్గా షాంపూలో శుభ్రంగా స్మూత్గా ఉతుక్కుంటే బాగుంటుందండి. లేదు డ్రై వాష్కి ఇచ్చేస్తాము, మేము ఉతకలేము అన్నప్పుడు ఒక 5-6 సార్లు కట్టిన తర్వాత డ్రై వాష్కి ఇచ్చుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి ఎంత కలర్ వచ్చేసిందో. అదే కలరు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి శుభ్రంగా అన్ని బట్టలకి అంటిపోతుంది కదా. అప్పుడు అన్నీ ఫుల్గా మనకి అక్షతలు అయిపోతాయి. అందువల్ల ఈ బట్టలు వాషింగ్ మిషన్లో వేయకపోవడమే మంచిదండి. నేను ఇలాగా బ్లౌజ్ని, శారీని కూడా షాంపూ పెట్టి ఇలాగా కాటన్ వైపు తిరిగేసండి సబ్బు పెట్టి ఉతికేస్తున్నాను. ఈ పట్టు బట్టలు సరుపులో నానబెట్టుకోకపోవడమే మంచిదండి. షాంపూలో పెట్టామంటే మనకి హెయిర్ ఎలా వదులుతుందో అది కూడా అలా వదులుతుంది అనమాట. ఎందుకంటే మనం అంత అడదిడ్డలుగా కట్టాం కదండి పట్టు చీరలు. చాలా సెన్సిటివ్గానే కడతాము, దాన్ని సెన్సిటివ్గానే ఉపయోగిస్తాం కాబట్టి ఇలా స్మూత్గా ఉతికేసుకునండి. ఇవి కూడా ఎక్కువ సార్లు జాడించేస్తే బాగుంటుందండి. ఇలా చూసారా కుర్చీళ్ళ వైపు ఈ ఫాల్స్ మనకి వాషింగ్ మిషన్లో వదలదు కదండి. వాషింగ్ మిషన్లో వదలదు, డైరెక్ట్గా నేను ఇప్పుడు మీకు నానబెట్టి చూపించాను. వాషింగ్ మిషన్లో అయితే నేను ఇలాంటి చీరలు వేయనండి, అందుకే మీకు నానబెట్టి చూపించాను. ఈ నానబెట్టిన వాటిని ఫాల్స్ దగ్గర ఎక్కడైతే వదలదో అక్కడ మనం ఈ సబ్బు పెట్టండి, శుభ్రంగా బ్రష్ పెట్టి చక్కగా ఆ ఫాల్స్ దగ్గరే నీట్గా ఉతికేసుకుంటే సరిపోతుందండి. మనకి ఆ బురదంతా వదిలిపోతుంది. మనం కాళ్ళకి ఈడ్చేస్తూ ఉంటాం కదా చీరలు. మనం ఎంత ఏడ్చకుండా పైకి కట్టినా కూడా కంపల్సరీ ఫాల్స్ అనే దానికి ఈ మురికి అనేది పట్టేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు ఇలా బ్రష్ పెట్టి ఉతికేస్తేనే చాలా బాగుంటుందండి. నీట్గా కనిపిస్తాయి బట్టలు. అమ్మ ఉతుకుతుందమ్మా బట్టలే వదలవు అన్ని రకాలు ఉంటారు. అలా కాకుండా నీట్గా మనం శుభ్రంగా ఉతుక్కుంటే చాలా నీట్గా ఉంటాయండి బట్టలు. మనం వేసుకున్న బట్టల్లోనే ఉంటుంది కదా మన విలువ. మనం వాడే దుస్తుల్లోనే ఉంటుంది మన విలువ అనేది. మన నడవడికలోనే కూడా ఉంటుంది. అందువల్ల మన డ్రెస్సింగ్ సెన్స్ బాగుండాలండి ముందు.
అందుకని నేను బట్టలు మీకు ఇలాగా ఉతికి చూపిస్తున్నాను. షాంపూలో పెట్టి వదలదేమో, చీర పాడైపోద్దేమో, పట్టు చీరలు ఎలా ఉతకాలి అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. చాలామందికి తెలుసు, చూసారా ఎంత కలర్ ఊరిపోతూ ఉందో. మనం ఇలాగ ఈ బట్టలని సున్నితంగా ఇలా జాడించుకుంటే సరిపోతుందండి. అదే వాషింగ్ మిషన్లో వేసామంటే అన్ని బట్టలకి అంటుకుపోను కదా. అందువల్లండి ఇలాగా కాస్ట్లీ బట్టలు సెపరేట్గా, పట్టు బట్టలు సెపరేట్గా ఇలా షాంపూలో పెట్టి ఉతుక్కోవడం బెటర్ అండి. మీరు అనుకోవచ్చు, ఈ బట్టలు ఉతకడం కూడా పాత పద్ధతి కదా, మాకు తెలిసిన విషయమే కదా, ఎవడు చెప్తుంది ఏంటి అని. చాలామందికి ఎలా ఉతుకోలో తెలియదు కదా, అందుకే చెప్తున్నానండి. ఈ బ్యాచిలర్స్ లాంటి వాళ్ళకి, స్టూడెంట్స్ లాంటి వాళ్ళు పాపం ఇండివిజువల్గా ఉంటూ ఉంటారు కదా, అమ్మాయిలు అబ్బాయిలు వేరువేరుగా. అలాంటి వాళ్ళకి ఈ బట్టలు ఉతుక్కోవడం రాలేని వాళ్ళు ఉంటారు కదా, చూస్తారని చెప్తున్నాను. నీట్గా వాళ్ళ బట్టలు వాళ్ళు నీట్గా క్లీన్ చేసుకుంటారని, వాష్ చేసుకుంటారని చెప్తున్నానండి. ఏమనుకోవద్దు. ఈ బట్టలు ఇలాగండి నీట్గా జాడించుకొని, కలర్ చూసారా ఎంత ఊరిపోతూ ఉందో. శుభ్రంగా ఇలాగా స్మూత్గా పిండేసండి. నీళ్ళు వాడిపోయిన తర్వాత ఆరబెట్టేసండి. శుభ్రంగా తెల్ల నీళ్ళు వచ్చిన వరకు జాడించుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఉంటాయి. ఇవి ఆరిపోయిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎవరు చీరలు కడుతున్నారు, డ్రెస్సులే కదా అనుకోవచ్చు. డ్రెస్సులు కూడా ఇలాగ కాస్ట్లీ బట్టలు ఉంటాయి కదండి, ఇలా షాంపూలో పెట్టుకుంటే, ఎలాంటి కాస్ట్లీ డ్రెస్ అయినా కూడా షాంపూలో పెట్టుకుంటే పాడవదండి. అదే సబ్బు, మనం సర్పు, రిన్ను, పౌడరు ఇలాంటివి పెట్టామనుకో త్వరగా పాడైపోతాయి, పొట్లిపోయినట్టు అయిపోతాయండి. కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. కాస్ట్లీ బట్టలు ఎప్పుడు కూడా, డ్రెస్సులో కూడా చాలా కాస్ట్లీ బట్టలు ఉంటాయి కదండి, ఆ డ్రెస్సులు కూడా ఇలా షాంపూలో పెట్టుకున్నారనుకో చాలా నీట్గా ఉంటాయి. ఎక్కువ కాలం అంతే, కలర్ కూడా షేడ్ అవ్వకుండా మీకు చాలా నీట్గా కనిపిస్తాయండి బట్టలు. ఇంకో తెల్ల నీళ్ళు వచ్చే వరకు ఇలా జాడించానండి నేను. మీకు చూపించడం కోసం ఈ టబ్లోని, బేస్లోని జాడిస్తున్నానండి. యాక్చువల్గా నేను బకెట్లోని ఎక్కువ నీళ్ళు పోసి జాడిస్తాను, ఎందుకంటే మనకి వీడియో కరెక్ట్గా రావాలంటే బకెట్లో అవ్వదు కదా అనేసి నేను ఇలా టబ్లో ప్లాట్ఫామ్ మీద జాడిస్తున్నాను. మీరు ఎక్కడ బట్టలు ఉతుక్కుంటే అక్కడ నీట్గా ఎక్కువ నీళ్ళు పోసి జాడించుకోండి. అలాగే మీకు కరెక్ట్గా చెప్పేది ఏంటంటే, ఫైనల్గా మీరు కాస్ట్లీ బట్టలు ఎప్పుడు కూడా షాంపూలో డ్రై వాష్కి ఇవ్వడం అవ్వలేనప్పుడు ఇలా షాంపూలో ఉతుక్కోవడమే బెటర్ అండి. లేకపోతే ఎలాంటి కాస్ట్లీ బట్టలు అయినా కూడా సర్ఫ్ వల్ల పాడైపోతూ ఉంటాయి. పైగా కలర్స్ వాషింగ్ మిషన్లో వేసేయడం వల్ల కలర్స్ ఒకటి కంటిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సాధారణంగా ఆడవాళ్ళ బట్టలు ఎక్కువ ఈ కలర్స్ అంటిపోతూ ఉంటాయండి. మగవాళ్ళ బట్టలు సాధారణంగా కలర్స్ ఊరవు. ఎంత తక్కువ రేటు అయినా ఎక్కువ రేటు అయినా కలర్స్ వాళ్ళ బట్టలు అంత ఈజీగా పోవండి, 99% పోవు. మన బట్టలే ఎక్కువ ఇలా కలర్స్ అంటుకుపోతూ ఉంటాయి, డ్రెస్సులైనా చీరలైనా. ఈ చిన్నపిల్లల బట్టలు కూడా ఎక్కువ కలర్స్ పోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇలా సెపరేట్గా షాంపూలో పెట్టుకొని జాడిచ్చేసారనుకో త్వరగా ఈజీగా బట్టలన్నీ పాడవకుండా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.